అంతకుముందు నేను ఉస్మానియాలో ప్లాస్టిక్ సర్జరీ అంటే ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. అంటే కాలిపోయిన వాళ్ళకి కానీ దెబ్బలు తాకిన వాళ్ళకి నేను అట్లా డాక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా పనిచేస్తున్నాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే నేను వాక్య పరిచర్య నిమిత్తము మాకు ఒక సంఘం ఉంది ఎస్ఆర్ నగర్లో. అక్కడ ప్రతి ఆదివారం ఒక 100-150 మంది యవనస్తులు కూడుకుంటారు. అక్కడ వాళ్ళని లీడ్ చేస్తాం. అక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. కానీ ఆ సంఘ పెద్దగా కానీ యూత్కి కానీ ఏమైనా అవసరాలు బట్టి మేము నుంచుని అక్కడ పని చేస్తూ ఉంటాము. అక్కడ రెగ్యులర్గా మీట్ అవుతూ ఉంటాము. ఈరోజు మీ మధ్యన రావడానికి దేవుడు నాకు నా సత్యమనికి అనుగ్రహించినందుకు దేవుడికి ఎన్నో వందనాలు. ఆయన చిత్తం ఉంది కాబట్టి నేను ఇక్కడికి రాగలిగాను. ఈరోజు చాలా క్లుప్తంగా నేను ముగుస్తాను, ఎందుకంటే ఆల్రెడీ 1:10 అయిపోయింది. కొద్దిగా లేట్గా స్టార్ట్ అయింది. చాలామందికి కడుపులో ఆకలి కూడా వేస్తూ ఉంటుంది. సో విల్ ఫినిష్ ఇట్ వెరీ ఫాస్ట్. చిన్న సందేశం చెప్పుకున్నాము. సందేశము చెప్పడానికి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా పుట్టిన వాళ్ళు జీవితంలో ఏదో ఒకటి అచీవ్ చేయాలా, వాళ్ళ జీవితంలో వాళ్ళు ఫలించాలా. అంటే ఏంటంటే ఫలిభరితమైన జీవితము. ఎంతమందికి ఇష్టం ఇక్కడ ఫలించాలా జీవితంలోనే, లేదా ఎక్కడ పడేసిన గొంగలి వల్ల అట్లే ఉండటం అనేది ఇష్టమా? అందరికీ ఇష్టము ఫలించాలా అని. ఏ రకంగా ఫలించాలా? ఈ లోకంలో మనం ఉన్నాము, మరి ఏ రకంగా మనము ఫలించాలా? నేను ఇందాక చూసినప్పుడు మీరందరూ కూడా చాలా చక్కగా పాటలు పాడుతూ ఉన్నారు. నేను ఒక చిన్న వీడియో కూడా తీసుకున్నాను. పిల్లలు చాలా సరదాగా డ్యాన్స్ చేస్తూ ఉన్నారు, మీరు చప్పట్లు కొడుతున్నారు, చేతులు ఎత్తారు. చాలా సంతోషం వేసింది. చాలా ఆత్మీయంగా మరి ఈ స్థలంలో ఉన్న నేను ఊరికే అట్లా లెక్కేసిన. యాక్చువల్లీ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఒక 70 మంది ఉన్నారు. చాలా ఆత్మీయంగా చాలా చక్కగా మరి దేవుణ్ణి స్తోత్రాలు తెలుపుకుంటూ మీరు ఉన్నారు. మీరు మీ ఆత్మని బట్టి మీరు దేవునికి స్తోత్రాలు తెలుపుతూ ఉన్నారు. మన ఆత్మ ఎక్కడిది? దేవుడిచ్చిన ఆత్మ. ఆ దేవుడిచ్చిన ఆత్మతోనే మనం తిరిగి దేవునికి ఆరాధిస్తాం. ఎందుకంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలేను. ఇది అందరూ తెలుసు. సో ఈ ఆత్మ ఎక్కడిది? దేవుడిచ్చిన ఆత్మ. సరేనా? ఈ శరీరం కూడా దేవుడిచ్చాడు. కానీ శరీరంతోనే ఆరాధించమన్నాడా, ఆత్మతో ఆరాధించమన్నాడా? కొన్నిసార్లు మనం శరీరంతోనే ఆరాధిస్తూ ఉంటాం. మన ఆత్మ ఏదో కోరుకుంటూ ఉంటుంది. కానీ ఇక్కడ చర్చికి వచ్చేస్తాము, ఏదో నడుచుకుంటూ వస్తాము, మన ఆలోచనలు ఇంకో దగ్గర ఉంటాయి. ఏదో చప్పట్లు కొడుతుంటాం. అందరికి హల్లెలూయా అనగానే గబుక్కున చేతుతారు. అంటే హల్లెలూయా అది రిఫ్లెక్స్ అనమాట. హల్లెలూయా అనగానే చేయతాలా. ఇలాంటివి కొన్ని అలవాటుపై మన శరీరంతో దేవుణ్ణి ఆరాధిస్తాం. కానీ మరి దేవుని కృప ఈ సంఘంలో మరి అందరు కూడా ఆత్మతోనే ఆరాధించారని నేను అనుకుంటున్నాను. అవే మీరందరూ చక్కగా పాటలు పాడారు. చాలా ఉజ్జీవంగా ఉంది. దేవునికి ఎన్నో వందనాలు. ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాం అనుకున్నాను. ఏంటంటే దేవుని ఆరాధించేవారు వాళ్ళ ఆత్మతోనూ, అంటే మన ఆత్మతోనూ, తర్వాత సత్యముతోనూ ఆరాధించవలను. సత్యం అంటే ఆ ఆరాధనలో సత్యం ఉండాలని అంటున్నారా? ఆరాధన సత్యం ఉండాలన్నారా? ఎవరు సత్యము? నేనే సత్యము అన్నారు. ఎవరు? యేసయ్య. నేనే సత్యము అని అన్నాడు. అంటే యేసయ్యని మనం పట్టుకొని దేవుని ఆరాధించాలి. యేసయ్య ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలా. ఆ సత్యాన్ని మనం పట్టుకొని మన ఆత్మతోని మనము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలా. సో ఫలించాలా. ఏ రకంగా ఫలించాలని మనం కోరుకుంటున్నాం ఈరోజు? ప్రతి ఒక్కరు ఒక రకంగా ఫలించాలనుకుంటారు. ఫలించడం అంటే అభివృద్ధి పొందటము, సారవంతమైన జీవితము, విజయవంతమైన జీవితము, అధిగమించే జీవితము. ఏదైనా వచ్చిందనుకోండి దాన్ని అధిగమించే జీవితము. వీటన్నిటిని చూస్తే మనము ఫలించిన జీవితం అంటాం. ఏ రకంగా ఫలించాలనుకుంటున్నాం ఈరోజు? మరి సిస్టర్ ఉద్యోగ నిమిత్తం ఫలించాలనుకున్నారు. దాని గురించి సాక్ష్యం ఇచ్చారు. అది మంచి ఉద్యోగం అని చెప్పారు. కొంతమంది వాళ్ళ ఆరోగ్యం నిమిత్తం ఫలించాలనుకున్నారు. మంచి ఆరోగ్యం వచ్చింది. అర్థమైందా? తర్వాత కొంతమందికి మ్యారేజ్ గురించి ఫలించాలి. వాళ్ళ జీవితంలో ఫలించడం అంటే మ్యారేజ్ జరగడానికి, అంటే అబ్బాయికి అమ్మాయితోని, అమ్మాయికి అబ్బాయితోని చక్కటి సంబంధం వచ్చింది, మా జీవితం సెటిల్ అయిందని ఫలించాము అంటారు. అంటే ఇవన్నీ ఫలించడం అనేది ఏంటంటే లోకరీత్యా ఫలింపు. అంటే లోకరీత్యా ఫలించడం కూడా దేవుడు అనుగ్రహించిందే.
దేవుడికి ఇష్టమే. దేవుడు ఎప్పుడు కూడా లోకంతో ప్రేమించకూడదు అని అనలేదు. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా బాధపడాలా, కష్టపడాలా అని సృష్టించలేదు. దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు? మనందరం చక్కగా ఉండాలా. కాకపోతే మనుషునికి దేవుడి ఉద్దేశంలో ఒక చిన్న తేడా వస్తుంది. బేసిక్ నీడ్స్ అందరికీ ప్రొవైడ్ చేస్తారు దేవుడు. కానీ మనుషులకి దేవుడి పేరు వచ్చింది ఏంటంటే, దేవుడిని మీరు గమనిస్తే మన పరలోక ప్రార్థనలో అన్నీ చేస్తారు. అనుదిన ఆహారము దయచేయండి అని మనం ప్రార్థన చేస్తాం. ఎంతమంది చేస్తారు పరలోక ప్రార్థన? అందరికీ తెలుసు కదా. అనుదిన ఆహారం మాత్రమే అడగమని దేవుడు నేర్పించాడు. మనం అనుదిన ఆహారం అడుగుతున్నామా? ఏం అడుగుతున్నాము అంటే దేవుడు ఇచ్చిన దీవెనలకి మా కోరికలకి తేడా చెప్తున్నాను నేను. ఫలించేది మనం ఫలించాలా అనుకునేది ఏంటి, దేవుడు ఫలించండి అని ఇచ్చేది ఏంటి. ఎప్పటికప్పుడు మనకి ఏం అవసరమో మన లైఫ్ ఇక్కడ నుంచి గడిచి ముందుకు సాగిపోవటానికి మన ధ్యాస ఇక్కడ కాదు ఉంది. ఇది మన లోకం కాదు, ఇది మన కానా దేశం కాదు, ఇది ఐగుప్తు దేశము. ఇది మనది కాదు. మన దేశము పరలోకము, దేవుని దగ్గర దేశం. ఇక్కడ ఎంత అవసరమో, ఏ రోజుకి ఎంత అవసరమో అంతే మనం కోరుకోవాలి. కానీ నాకు ఇది అవసరమో అది అవసరమో, ఒకవేళ ప్రార్థన అలాంటి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, దేవా నాకు ఈ అవసరము ఆ అవసరాలు ఈ పెద్ద పెద్ద అవసరతలు ఉన్నాయి, అలాంటివి వస్తేనే నేను ఫలించినట్టు. అంటే ఎవరి దృష్టిలో ఫలిస్తున్నట్టు? ఎవరి దృష్టిలో ఫలిస్తున్నట్టు? లోకం దృష్టిలో ఫలిస్తున్నట్టు, మీ దృష్టిలో ఫలిస్తున్నట్టు. కానీ దేవుని దృష్టిలో కాదు ఫలించేది. దేవుడిని కోరుకోవాల్సింది కూడా మనం తెలుసుకునే కోరుకోవాలా. దేవుల్లో ఫలించాలంటే మనం దేవుడు ఏం అనుగ్రహిస్తాడు, దేవుల్లో ఫలించమంటున్నాడు అని తెలుసుకునే మనము ఫలిస్తూ ఉండాలి. మీరు మత్తయి 6:33 తీస్తే ఏముంది? మత్తయి 6:33లో మత్తయి 6:33 ఏం రాసి ఉందంటే ఫలించడం గురించి ఒక రాసి ఉంటుంది. మొదట ఆయన రాజ్యంని వెతకండి, ఆ తర్వాత అవన్నీ ఇస్తాను అన్నది. అవన్నీ అంతకుముందు మనం చదివితే ఎట్లుంటుందంటే, అల్పమైన స్వల్పమైన మన పక్షి ఉంది, అది అందంగా లేదా, ఆ పువ్వు ఉంది అందంగా లేదా, దానికంటే మీరు శ్రేష్ఠులైన వాళ్ళు కదా. ఎంతమంది అనుకుంటున్నారు ఈ పువ్వుల కంటే పక్షి కంటే శ్రేష్ఠులని? అందరం పూలకి పక్షులు ఈ పక్కన ఉన్న వీటన్నిటికంటే కూడా శ్రేష్ఠులు. ఎందువల్ల మనం శ్రేష్ఠులము? వాటిని సృష్టించింది దేవుడే, మనల్ని సృష్టించిన దేవుడే. కానీ ఎందుకని మనం శ్రేష్ఠులము? వాటికంటే ఆయన స్వరూపం కలిగి మనల్ని సృష్టించాడు ఒకటి. రెండోది ఆయన ఆత్మతో మనల్ని నింపాడు. ఆదాము నాసిక రంగంలో ఏం చేశాడంట? జీవాత్మని ఊదాడు. అదే ఆత్మ మనందరిలో కూడా వస్తుందంటే ఆయన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనము శ్రేష్ఠులము. మనందరికీ ఏం చేస్తానన్నాడు దేవుడు? ఏంటి ఆయన ఇచ్చిన వాగ్దానము? అవన్నీ కూడా ఇస్తానన్నాడు. మొదట ఏం చేయమన్నాడు? ఆయన రాజ్యంని వెతకమన్నాడు. రాజ్యంని ఎందుకని వెతకాలా? రాజ్యంని ఎందుకు వెతకాలా? రాజ్యం అంటే మనమే, దేవుని బిడ్డలే రాజ్యము. ఈ లోకంలో దేవుని బిడ్డలే రాజ్యము. ఇక్కడ కూర్చున్న వారే దేవుని రాజ్యము. ఇట్లాంటి బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ దేవుని రాజ్యంలో ఉన్నవారే. ఈ రాజ్యాన్ని వెతుక్కోండి, మీకు మిగతాదంతా ఇస్తానన్నాడు. అంటే ఏం చేయమన్నాడు? పరిగెత్తుకుంటూ పోయి ఉద్యోగం చేయండి, లేకపోతే వేరే పనులు చేస్తూ ఉండండి, ఇంకో ఏదైనా వంక చెప్పి తిరుగుతూ ఉండమన్నాడు సంపాదించడం కోసం. ప్రతి ఒక్కటి ఇస్తాను మీకు. ఎప్పుడు మీరు పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని రాజ్యం అంటే గుడి, దేవుని సన్నిధి, దేవుని కోసం, దేవుని ప్రజలలో మీరందరూ కలిసి కూర్చున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? మీకు అన్నీ అనుగ్రహిస్తాడు. మన హృదయాల్లో ఉన్నాయి కదా, నాకు ఇది కావాలా, నాకు అది కావాలా, నేను ఇది చేయాలా, ఈ రకంగా నేను అభివృద్ధి పొందాలా, మనందరి హృదయంలో ఉంది. నాలో కూడా ఉంది. నాకు ఇది కావాలని కొన్ని కోరికలు ఉంటాయి. కోరికలు లేని మనిషి అనేటువంటి ఎవరు ఉండరు. అంటే కోరికలు దేవుడు ఇచ్చిన కోరికలు అయితే చాలా మంచిది. దేవునికి విరుద్ధమైన కోరికలు మంచివి కావు. కానీ దేవుడు ఇచ్చిన కోరికలు మనలో ఉంటే ఆ కోరికలన్నీ కూడా సఫలపరిచేవాడు ఎవరు? దేవుడు. ఎప్పుడు సఫలపరుస్తాడు? మనం వెతుక్కుంటా దేవుని రాజ్యాన్ని వెతుక్కోవాలా. మొదట ఆయన రాజ్యాన్ని వెతుక్కోవాలా, ఆయన నీతిని వెతుక్కోవాలా. ఆయన రాజ్యము అంటే మనము, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు దేవుని బిడ్డలందరూ ఆయన రాజ్యం అంటే మనందరం కలిసి ఉండాలా. ఎందుకని వెతకాలా? దానిలో కలిసి ఉండటం కోసం, దానిలో అభివృద్ధి పొందటం కోసం, దానిలో పని చేయటం కోసం, దానిలో వర్ధిల్లటం కోసం, దానిలో ఐకమత్య తీసుకుని రావటం కోసం, దానిలో లీడర్షిప్ క్వాలిటీస్ కలిగి దానిని ముందుకు తీసుకెళ్లే భారం మనకి ఇచ్చాడు. అందుకని వెతకమన్నాడు. ఊరికి వెతికాను కదా దేవా, నేను వెతికేస్తే నీ రాజ్యాన్ని అయిపోయింది సరిపోయింది అని కూర్చుంటే అన్ని ఇచ్చేస్తాడా? క్రియలేని విశ్వాసము వ్యర్థము, మృతము. దేవుని రాజ్యం ఎందుకు వెతకమన్నాడు?
దేవుని రాజ్యంలో మనం పాల్పంచుకోవాలా. దేవుని రాజ్యంలో మనం ఒకటై ఉండాలి. అంటే అందుకే పాస్టర్ గారు చెప్తా ఉన్నారు, మీరు ఒక్కరే కాదు, మీరు ఇతరులు కూడా దేవుని రాజ్యంలో తీసుకురండి, వాళ్ళందరికీ కూడా దీవెనలు రావాలా. మన మొక్కలుగా దీవెనలు పొంది మన మొక్కలు వెళ్ళిపోతే సరిపోతుందా? మన కుటుంబాలు వద్దా, మన బంధుమిత్రులు వద్దా, మనకు తెలిసిన వాళ్ళు వద్దా, ఇతరులు వద్దా, అందరూ కూడా దేవుని పెట్టలే, వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో ఉండాలి. కాబట్టి అందరినీ ఇన్వైట్ చేయండి. రాలేదా వాళ్ళ కర్మ. బైబిల్ అదే చెప్తుంది. వెళ్ళాలా, దేవుని బోధ చేయాలా, బోధ చేయటం వరకు మనది, బోధ చేయటం వరకు మనది, మన రెస్పాన్సిబిలిటీ. బోధ చేయలేదా, బోధ తెలిసి దేవుని అడుగుతాను, నీకు ఆపర్చునిటీ ఇచ్చానే, నువ్వు ఎందుకు చెప్పలేదు దేవుని గురించి? ఆ రోజు అడిగినప్పుడు మనం చెప్పేటట్టు ఉండాలా? చెప్పావు. ఒకవేళ అతను విన్నాడా వినలేదా, విని ఆయన రాగలుగుతున్నాడా, అది అతని ఇష్టం, మనం ఫోర్స్ చేయకూడదు. కానీ ప్రయత్నం చేయటము, దేవుని బోధ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. సో దేవుని రాజ్యంలో మనం ఎందుకు వస్తున్నాము? రోజుకి వచ్చి కూర్చుని పోటాక. దేవుని రాజ్యం అంటే ఇది చర్చ్లోకి ఎందుకు వస్తున్నాము? దేవుని ఆరాధించాలా. ఊరికే కూర్చోవడం అనేది మంచిది కాదు. దేవుని అక్కడ కార్యాలు చేయటం అనేది ఇంపార్టెంట్. అంటే మీరు విశ్వాసం బట్టి ఇక్కడ కార్యాలు చేస్తుంటే ఇక్కడ నుంచి దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. అది ఇంపార్టెంట్. మీ విశ్వాసంతో మీరు ఇక్కడ కార్యాలు చేస్తుంటే మీకు మహిమ, దేవునికి మహిమ కలుగుతుంది. అది ఇంపార్టెంట్. ఒకటి వచ్చానో కూర్చొనో వెతికేనో అంటే సరిపోదు. ఇక్కడ విశ్వాసంతో కార్యాలు చేస్తుండాలా, ఇక్కడ అభివృద్ధి మీరు పొందుతుండాలా, ఇక్కడ ఉన్న చర్చని అభివృద్ధి పొందేలాగా మీరు చేస్తూ ఉండాలా. లేకపోతే దేవుళ్ళు ఉన్నవారు కాదు. మరి అలా చేసిన పక్షంలో మీకు అన్ని దీవెనలు, మీ మనసులో ఉన్న కోరికలు, మీకు ఏ అవసరం ఉంది? ఆరోగ్యమా, మనీయా, ఉద్యోగమా, పెళ్ళ, మనోళ్ళ, పిల్లల, ఏం అవసరం ఉంది? అవసరము. కానీ ఓన్లీ ఆఫ్ నెసెసిటీస్. నాకు BMW కారు కావాలా, నాకు ఏరోప్లేన్ కావాలా, అవి కాదు. మన అవసరతల గురించి మాట్లాడుతున్నాం. అవసరాలు అన్నీ దేవుడు ఇస్తాడు. ఎప్పుడు మొదట, అన్నిటికంటే మొదట. అంటే ఉదయం నిద్ర లేవగానే ఏం ప్లాన్ చేయాలా? యాక్చువల్లీ శనివారం అంటే సబ్బాత్ దినము. శనివారం అంటే బైబిల్లో మీరు సబ్బాత్ దినం గురించి చదువుకుంటారు. అది శనివారం. మొదటి దినము మండే. సబ్బాత్ దినము ఏడవ దినమున దేవుడు విశ్రాంతించడం అనేది సబ్బాత్ దినం నుంచే ఈ రోజు గురించి మీరు ప్రిపేర్ అయ్యి మొదట దేవుడు వెతకాలంటే ఇక్కడికి రావాలా, టైం కోసం రావాలా, మీతో పాటు ఇంకోళ్ళు తీసుకొని రావాలా, దేవుని రాజ్యంలో ఇంకా కొంతమందిని తీసుకొని రావాలని ఒక రోజు ముందర నుంచి మోకరించి ప్రార్థన చేసుకొని ఈ గుడి గురించి, ఈ పాస్టర్ గారి గురించి, ఈ గుడిలో ఉన్న ఎంట్రన్స్ గురించి ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే అప్పుడు మీ వెనక దేవుడు కార్యం చేస్తూ ఉంటాడు. అయ్యో నేను ఈరోజు పని చేయాలి, ఈ శనివారం పూట నేను ప్రార్థన చేసే బదులు ఇంకో దగ్గరికి వెళ్ళి పని చేసుకొని వస్తే బాగుంటుంది. అది కాదు. మీరు ప్రార్థన చేస్తుంటే దేవుడు ఇష్టలు విశ్రయించగా ఏం జరుగుతుంది? దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తాడు. దేవుడు నీతిమంతులు విశ్రయించి ఉండకంటే మీరు ఏదో కష్టపడాల్సిన అవసరం లేదు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంటే మొదట దేవుడిని వెతకటం అనేది చాలా ఇంపార్టెంట్. అదే కాక ఏమన్నాడు దేవుడు? మొదట దేవుడిని వెతకండి, ఆ తర్వాత ఆయన రాజ్యంని, ఆయన నీతిని మనం వెతకాలి. నీతి అంటే ఎవరు? మరి నీతి అంటే మళ్ళీ యేసయ్య. నీతి అంటే యేసయ్యని వెతుక్కుంటుంటారా? యేసయ్యని ఎట్లా వెతుకుతారు మీరు? ఏ గల్లీలో దొరుకుతాడు యేసయ్య? ఏ ఊరిలో దొరుకుతాడు యేసయ్య? ఎక్కడ దొరుకుతాడు? యేసయ్య సహవాసంలో దొరుకుతాడు. ఆయన ప్రియుల సహవాసంలో యేసయ్య దొరుకుతాడు. మీకు అర్థమైందా? యేసయ్య, వాక్యమైన యేసయ్య ఇక్కడ మన చేతిలో ఉన్నాడు. అంటే రోజు బైబిల్ చదువుతూ ఉండాలా, సహవాసంలో ఉండాలా, అప్పుడే మీకు ఆశీర్వాదాలు. అర్థమైందా? ఒకవేళ మీకు నిజంగా ఆశీర్వాదాలు కావాలి, ఎంతమందికి ఆశీర్వాదం కావాలి? అందరూ కావాలి కదా. కావాలంటే ఏం చేయాలా? రెగ్యులర్గా ఆదిమ సంఘంలో అంట ఆదివారం వెళ్ళే వాళ్ళు కాదంట, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ కూడి ఉండేవాళ్ళంట. అది ఆదిమ సంఘము. ప్రతిరోజు ఎక్కడ టైం దొరుకుతాయి, ఎక్కడ ప్లేస్ దొరుకుతాయి, ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటే వారు మోకరించి ప్రార్థన చేస్తుంటారు. అదే మీ పాస్టర్ గారు మీకు చెప్తుంది. ఎక్కడ టైం దొరికితే మీలో ఉన్న ఇద్దరు ముగ్గురు చక్కగా మోకరించి యేసయ్య గురించి ప్రార్థన చేయండి అని. యేసయ్యని వెతకాలి.
సో మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలా, ఆ తర్వాత ఆయన నీతిని వెతకాలా. యేసయ్య కోసం మీరు కష్టపడినప్పుడు మీకు కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు, ప్రతి ఒక్కటి కూడా. అదే కాకుండా ఇంకొకటి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, ఫలించడం గురించి మనం మాట్లాడుతున్నాం. మన జీవితంలో మనం ఫలించాలి కాబట్టి ఏ రకంగా ఫలించాలా? మత్తయ్య 22:37 వచనం చదివితే, మత్తయ్య రాసిన సువార్త 22వ అధ్యాయము 37 నుంచి 40 వచనాల వరకు మనం చదవగలరా? నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువుని ప్రేమనే ముఖ్యమైనది, ముక్తి అయిన ఆజ్ఞ. ఇది నిన్ను వారిని, అలాంటి ఆజ్ఞనే నిన్ను వల్లనే ఇతరుల్ని ప్రేమించాలని రాస్తుంది. ఇది మత్తయిలో రాస్తుంది. కానీ ఫలించాలనే దీవెన దేవుడు మనకి ఎప్పుడు ఇచ్చాడంట? ఫలించాలా అనే దీవెన ఎప్పుడు ఇచ్చాడంట దేవుడు? మనందరం ఫలించాలా అని దేవునికి ఎంతో కోరిక. ఎందుకంటే దేవుని బిడ్డలము. ఇప్పుడు మన పిల్లలు కూడా ఫలించాలనుకుంటాం కదా, వాళ్ళు కూడా అభివృద్ధి పొందాలనుకుంటాం కదా. మన సహోదరులు, అరే వాడు ఇప్పుడు నా తమ్ముడే ఉన్నాడు, వాడు ఒక మంచి ర్యాంక్ తెచ్చుకున్నాడు, నాకెంత ఆనందం. ఆఫ్టర్ ఆల్ నాకు ఒక సహోదరుడు ర్యాంక్ తెచ్చుకుంటేనే ఆనందం, ఒక మంచి ఉద్యోగం ఉంటేనే ఆనందం, మా చెల్లి ఏదైనా మంచి పని చేస్తేనే నాకు ఆనందం. కానీ దేవుడు మన దేవుడు మనం ఫలించాలని ఎంత కోరుకుంటూనే ఉంటాడు. మీకు అర్థమైందా? ఆ ఫలించాలనే ఆశీర్వాదం ఎప్పుడు వచ్చిందంటే మనకి, మనుషులకి. ఆదికాండంలో 1వ అధ్యాయంలో ఏం రాసి ఉంటుందంటే, నేను ఈ మత్తయి దగ్గరికి వచ్చేస్తాను, ఇది ఒకటి చెప్పి వస్తాను మత్తయి దగ్గరికి. ఆదికాండంలో ఏం రాసి ఉంటుంది? 1వ అధ్యాయం 28వ వచనంలో, దేవుడు 7 రోజులు సృష్టి చేసినాక తన స్వరూపంలో మనిషిని చేశాడు. ఒక ఆదాముగా, ఒక అవ్వగా తన స్వరూపంలో చేసి వాళ్ళకి ఫస్ట్ దీవెన ఇచ్చాడు. అంటే మనిషికి ఫస్ట్ దీవెన ఏది ఇచ్చాడు దేవుడు? ఫలించండి అని ఇచ్చాడు. ఫలించండి అని ఇచ్చిన దీవెన మనుషులకి ఇచ్చింది ఫస్ట్ దీవెన. సో ఆ దీవెన ఒక ఆదాముకి అవ్వకే ఇచ్చాడు. అది ఆటోమేటిక్గా ఆయన ఆదాము అవ్వ బిడ్డలందరికీ కూడా వర్తిస్తుంది అని ఇచ్చేసాడు. మీరు వెళ్ళండి, ఫలించండి, ఈ లోకంలో నిండండి, ఈ లోకంలో ఉన్న అన్నింటినీ మీరు సబ్డ్యూ చేసుకోండి, మీరు ఫలించండి అని దేవుడు ఇచ్చేసాడు. కానీ ప్రాబ్లం ఎక్కడైందంటే, ఆదాము అవ్వ ఆయన ఇచ్చిన దీవెనకి పాపము చేసి దేవుడి నుంచి దూరం అయిపోయి ఆ దీవెనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చేసారు. అంటే వాళ్ళు చేసిన పాపం బట్టి ఏమైపోయిందంటే, అది ఆటోమేటిక్గా ఇద్దరికి రావట్లేదు, అది ఆటోమేటిక్గా రాదు. వెళ్ళండి, ఫలించండి అని దేవుడు ఇచ్చినది ఎందుకని రావట్లేదంటే, వాళ్ళు పాపం చేశారు కాబట్టి అది అందరికీ రాకుండా అవుతుంది. అదే లెవిటికస్లో చూస్తే, లేవీయులకు రాసిన లెవిటికస్లో 26:9 చదవండి ఒకసారి. 26:9 లెవిటికస్ 26:9. లేవి అమ్మ. ఏలయనగా మిమ్మను కటాక్షించి, ఇప్పుడు ఏమైంది? అంతకుముందు ఏం చేశాడు? ఆదికాండంలో మిమ్మల్ని దీవించేస్తున్నాం అన్నాడు. కానీ ఇక్కడికి వచ్చేవరకు ఆయన కటాక్షించాల్సిన అవసరం వచ్చింది. మీకు అర్థమైంది? ఎందుకని? అవ్వను ఆదాము దేవుడి నుంచి తొలగిపోయారు కాబట్టి. కానీ దేవుడు ఎవరు? ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ఏం చేయాల్సి వస్తుంది? ఆయన కటాక్షించి నెక్స్ట్ మీకు సంతానం ఇచ్చి మిమ్మల్ని విస్తరింపజేస్తాను. ఆయన కటాక్షం ఉండాలా. ఆ కటాక్షము రావాల్సిన అవసరం ఒకటి వచ్చేసింది. ఎందుకని? ఆదాము అవ్వ ఆయన ఇచ్చిన దీవెన నుంచి తొలగిపోయారు కాబట్టి. కానీ ఈ కటాక్షం ఎప్పుడు వస్తుందంటే, అదే అధ్యాయము 3వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఏం చెప్పారు? మీరు నా కట్టడలను బట్టి నడుచుకొని. ఎవరు కట్టడలు? నా కట్టడలు, దేవుడు కట్టడలు. యెహోవా తండ్రి, పాత నిబంధన చదువుతున్నాం కాబట్టి, యెహోవా తండ్రి దేవుడు వాటిని ఆచరించి, వాటిని అనుసరించి అప్పుడు దేవుడు మిమ్మల్ని కరుణించి కటాక్షించి మిమ్మల్ని ఫలించపరుస్తారు. ఆయన కట్టుదలరు. ఆ రూల్ వచ్చేసింది. ఆదికాండంలో ఆ రూల్ లేదు. ఆయన డైరెక్ట్గా దీవించేశాడు. కానీ
ఆ రూల్ అనేది తర్వాత వాళ్ళు చేసిన పాపమును బట్టి ఆ రూల్ వచ్చేసింది. ఆ కట్టుదల ఏంటి అంటే ఈ మత్తయి ఇప్పుడు నేను చదివింది. ఈ అన్నిటికంటే గొప్పది ఏంటంటే నువ్వు నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో దేవుని ప్రేమించాలా. అది అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ. యేసయ్యని అడుగుతారు, అయ్యా ఇన్ని 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, 10 కమాండ్మెంట్స్ ఉన్నాయి, ఇంకా చాలా కమాండ్మెంట్స్ ఉన్నాయి, అన్నింటిలో గొప్పది ఏంటి తండ్రి అంటే యేసయ్య ఒకటే చెప్తాడు. అన్నీ కలిపి నేను ఒకటి కిందని చెప్తాను. నువ్వు నీ పూర్ణ హృదయంతో, నీ ఆత్మతో, నీ శక్తితో నువ్వు దేవుణ్ణి ప్రేమించాలా. అదేవిధంగా నువ్వు నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలా. అల్టిమేట్ ఏంటి? ప్రేమించాలా. ప్రేమించటము దేవునికి ఇష్టము. హోప్, ఫెయిత్ అండ్ లవ్, నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, ఈ 3 క్రైస్తవులకి చాలా ఇంపార్టెంట్. నిరీక్షణ, విశ్వాసము, ప్రేమ, వీటిలో ఏది గొప్పది అని దేవుడు అడిగితే ఏంటి గొప్పది? ప్రేమే గొప్పది. ఇక్కడ కూడా దేవుడు అదే చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా. ఎట్లా ప్రేమించాలంట? పూర్ణ హృదయంతో. హృదయం ఎక్కడ ఉంటుంది? మనలో ఉంటుంది. ఆ హృదయంలో దేవుడు ఉన్నాడా? మరి దేవుడు ఉన్నాడా? లేక ఈ లోకపు కోరికలు ఉన్నాయా? లేక ఈ లోకపు సాతాను అరుచరు? గుర్తుందా ఒక సంగతి? ఒక సాతాను అరుచరులు హృదయంలో ఉంటే ప్రార్థన చేసి దాన్ని తీసి పంపించేస్తే మళ్ళీ దేవుడిని నింపుకోపోతే ఏమవుతుందంట? అవన్నీ మళ్ళీ ఇంకొక 7 తిరిగి మళ్ళీ పోస్తాయంట. నీ హృదయం అలా ఉంది. దేవునితో నిండుందా లేదా? ఎట్లనో నీ ఆత్మ దేవుంది. నీ ఆత్మతోనూ, నీ హృదయంతోనూ, నీ మనసుతోనూ. ఇప్పుడు ఇక్కడ కూర్చుని ఉన్నాము, నీ హృదయంలో దేవుడు ఉన్నాడు, దేవుని వాక్యం వింటున్నావు, నీ ఆత్మతో నువ్వు వింటున్నావు. నీ మనసు ఏమంటుంది? టైం అయిపోతుంది, ఆకలిస్తుంది, పిల్లలు అల్లరి చేస్తున్నారు, ఇంకోటి జరుగుతుంది, నేను బయటకు వెళ్ళాలి, అది చేయాలి, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, మనసు మాట్లాడుతూ ఉంటుంది. నీకు అర్థమవుతుందా? ఆ 3 డిఫరెన్సెస్ అర్థమవుతున్నాయా? ఒకటి ఆత్మ, ఒకటి హృదయము, ఒకటి మనసు. మీ హృదయంలో ఉంటుంది, దేవుని వాక్యం పెట్టుకోను. ఇంకోటి ఏమో చాలా మనసులో చాలా వస్తూ ఉంటాయి ఆలోచనలు. పొలం దగ్గరికి వెళ్ళాలి, అరే టైం అయిపోయింది, పెద్దోడు వస్తాడు, చిన్నోడు వస్తాడు, అది చేయాలి, ఇది చేయాలి, సాయంత్రం ఏం చేయాలి కూడా ఇప్పుడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. మరి ఇక్కడ కూర్చుంటే రేపు పొద్దున ఏం చేయాలని కూడా ఆలోచన వచ్చేస్తూ ఉంటుంది. మన మనసు ఒక దగ్గర ఉండదు. దేవుడు అన్నాడు, నీ పూర్ణ మనసుతో నువ్వు దేవుణ్ణి ఆరాధించవలెను. నీ పూర్ణ హృదయముతో. నీ హృదయంలో ఎవరు ఉండాలి? దేవుడు తప్ప, దేవుని వాక్యం తప్ప, యేసయ్య తప్ప ఎవ్వరూ ఉండకూడదు. నీ ఆత్మతో నువ్వు దేవుణ్ణి ఆరాధించాలి. ఎప్పుడైతే నువ్వు ఇవి చేస్తావో అప్పుడే దేవుని బిడ్డని. ఎప్పుడైతే ఇది తప్పుతావో, సో నువ్వు ఫలించాలంటే ఇది మస్ట్. నీ పూర్ణ హృదయము, నీ పూర్ణ ఆత్మ, నీ పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆయనే ఉండాలి. ఇంకా ఏ థాట్ రాకూడదు. అబ్జర్వింగ్ అది. అలాంటిదే నీ సహోదరుని నువ్వు ప్రేమించాలా. కానీ సాతాను ఎంత కుయుక్తులు కలిగిందంటే అది ఎట్లా చేస్తుందంటే మానవ సేవ మాధవ సేవ అంటారు. అలా ఉంటే చాలు. మానవ సేవ దట్ ఈస్ వాట్ సాటన్ డస్. చిన్నగా ట్విస్ట్ ఇచ్చేస్తారు. అలాంటిది అంటే కానీ ఇదే ప్రథమం, ఇదే ముఖ్యము అన్నాడా దేవుడు? అలా ముఖ్యమైనది ఏంటి? ఆయనను ఆరాధిస్తూ ముఖ్యం. ఆ తర్వాతనే ఇతరులకి సాయం చేయడం ముఖ్యం. అర్థమవుతుందా? నువ్వు ఆయనని ఆరాధించినప్పుడు ఇతరులను ఏం సాయం చేస్తావు? నువ్వు ఏ రకంగా నువ్వు నీ దేవుని ప్రేమించిన పరిస్థితుల్లో ఇతరులను ఎట్లా ప్రేమిస్తావు? నేను ముందు నువ్వు దేవుని ప్రేమించు, ఆ తర్వాత ఇతరులను ప్రేమించాలా. అది చాలా ఇంపార్టెంట్. సాతాను ఏం చేస్తుంది? మిస్ చేసేస్తుంది నువ్వు డాక్టర్ని హాస్పిటల్ పరిగెత్తాలా, ఉడకాలా, చేయాలా. వేరే వాళ్ళకి వేరే సేవలు ఉంటాయి. నేను మంచి పనులు చేస్తేనే అయిపోతుంది. అందరు మంచి పనులు చేసిన వారు అందరూ రక్షణ పొందరు. హైందవుల్లో కూడా చాలామంది మంచి పనులు చేస్తుంటారు. ఉదయం లేస్తే సాయంత్రం వరకు మంచి పనులు చేస్తారు. వాళ్ళలో ఒక తప్పు కూడా కనిపించదు. నేను అలాంటి వాళ్ళని చూశాను. కానీ వాళ్ళకు కూడా రక్షణ భాగ్యం ఉండదు. రక్షణ భాగ్యం ఎప్పుడు దొరుకుతుందంటే ఎవరైతే యేసయ్యని విశ్వసిస్తారో, యేసయ్య రక్తంతో కడగబడతారో వారికి రక్షణ భాగ్యం ఉంటుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరేంటంటే లవ్, దేవుని ప్రేమించాలా. మీ పూర్ణ హృదయం, పూర్ణ మనసు, పూర్ణ
శక్తితోని మీ ఆత్మతోని దేవుణ్ణి ప్రేమించాలా అనేది చాలా 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 సింపుల్, చాలా సింపుల్. అది చెప్పడానికి చాలా చాలా సింపుల్గా చెప్తాం. కానీ ప్రేమించాలా అంటే కొన్ని మెట్లు మనము ఎక్కాల. ప్రతి విశ్వాసి, నేను ఒక విశ్వాసిని, దేవుడిని నమ్ముకున్నాను, దేవుళ్ళలోకి వచ్చేసాను అనగానే నాకు ప్రేమ కలగదు. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. నా పక్కన 10 మంది కూర్చున్నారు, 10 మంది నేను ప్రేమిస్తానా? ప్రేమించలేను. నేను విశ్వాసిని. ఒకనొక రోజు దేవుడు అంటే ఏంటో తెలుసుకున్నాను. దేవుడు నా జీవితంలో చాలా చేశాడు, ఈ మార్గంలో నడుస్తూ నేను నాకు రక్షణ అనుకున్నాను. ఆ నమ్మకం నమ్మి నేను బాప్తిజం తీసుకున్నాను. బాప్తిజం తీసుకుని ఒక విశ్వాసి అయ్యాను. విశ్వాసి అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరు విశ్వాసులే. ప్రతి ఒక్క విశ్వాసుకి ప్రేమ అనేది తెలుస్తుందా? తెలియదు. మాకు రక్షణ వస్తే సరిపోతుందా? సరిపోదు. నేను విశ్వాసిని, నేను దేవుల్లో ఉన్నాను. మరి నాలో కపటపు బుద్ధి ఆటోమేటిక్గా మాయమైపోతుందా? నాలో అబద్ధాలు చెప్పేది మాయమైపోతుందా? నాలో ఈ లోక ఇచ్చలు, ఈ లోకంలో ఉన్న టెంప్టేషన్స్ అన్నీ మాయమైపోతాయా? మాయమైపోవు. ప్రతి విశ్వాసికి అవన్నీ అడ్డొస్తూ ఉంటాయి. రెండో పేతురు మొదటి అధ్యాయం తీయండి. 2 పేతురు మొదటి అధ్యాయము. ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ముగిస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రేమించడం అనేది చాలా ముఖ్యమైనది. దేవుని ప్రేమిస్తే మీకు కావాల్సినవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. మీ జీవితంలో ఎలా ఫలించాలంటే దేవుని ప్రేమిస్తుంటే మీరు దేవుడు ఫలిస్తారు. అన్నిటికంటే ఫస్ట్ దేవుడిని ప్రేమించాలా. ఆయనను పట్టుకుని మనం ముందు సాగుతుంటే ప్రతి ఒక్క విషయంలో ఫలిస్తాము. మీరు ఎగ్జామ్ పాస్ కావట్లేదా? దేవుడిని ముందుగా పెట్టుకుని మోకరించి ప్రార్థన చేసి ఆయన కార్యాలు చేస్తుండండి, దేవుడు మీ ఎగ్జామ్ పాస్ చేస్తారు. ఈ విషయంలో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను MCH ప్లాస్టిక్ సర్జరీ అంటే ఆపరేషన్ చేసే డాక్టర్లు డిగ్రీలు ఉంటాయి కదా, MBBS, MS, MD. MCH అనేది లాస్ట్, దానికి మించిన డిగ్రీ ఉండదు. ఆపరేషన్ చేసే డాక్టర్లకి దానికి మించిన డిగ్రీ ఉండదు. నేను ఆపరేషన్ చేసే డాక్టర్గా అంత పెద్ద చదువు నేను చదివాను. మీకు అర్థమవుతుందా? MCH ప్రతి ఒక్కరికి దొరుకుతుందా? దొరకదు. నేను ఎన్ని రోజులు చదువుకుంటాను మీరు చెప్పండి? అంత గొప్ప డిగ్రీ సంపాదించాలంటే ఎన్ని రోజులు చదువుకుంటారా? పరీక్ష ఉంటుంది, పరీక్ష రాస్తే డిగ్రీకి అర్హుడిని అంటే ఆ తర్వాత నేను 4 సంవత్సరాలు పనిచేసి ఆ డిగ్రీ సంపాదించాను. ఆ డిగ్రీకి అర్హత రావడానికి కోసము నేను చదివింది 6 రోజులు మాత్రమే. 6 రోజులు మాత్రమే చదివాను. ఆ డిగ్రీ సాధిస్తానికి జనాలు ఆ అర్హత రావడం కోసం జనాలు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అలా కూర్చొని చాలా కఠినంగా కొన్ని 15 గంటలు, 20 గంటలు చదువుతూ ఉంటారు. మీకు అర్థమైందా? 6 గంటలు నేను చదివితే తెలంగాణ స్టేట్లో 2వ ర్యాంక్ నాకు దేవుడు అనుగ్రహించాడు. ఉభయ ఆంధ్రలో నేను 9వ ర్యాంక్లో ఉన్నాను. తెలంగాణ స్టేట్లో 2వ ర్యాంక్ అనుగ్రహించాడు దేవుడు. అది నా గొప్పతనం కాదు, అది దేవుని గొప్పతనం. ఇది ఒక దేవుని బిడ్డ కోరుకున్నది దేవుడు ఇవ్వటము. ఇప్పుడు నా కొడుకున్నాడు, డాడీ నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటాను, డాడీ నేను ఐస్ క్రీమ్ తింటానంటే నేనేం చేస్తాను? తినకూడదని చెప్పి పుంజుకుని వెళ్ళిపోతాను. వాడికి ఏదో ఒకటి ఇప్పిస్తాం. చిన్నపిల్లలు ఏదైనా అడుగుతుంటారు, ఏం చేస్తారు? ఇప్పిరా. ఇంట్లో పిల్లలు మరి నా దేవుడు, నా కోరికలు తెలిసిన దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఆయనని ప్రేమించి ఆయన రాజ్యాన్ని వెతికి ఆయనని వెంబడిస్తూ నేను బ్రతుకుతున్నప్పుడు ఆయన అనుగ్రహిస్తాడు. అదే మీ జీవితాల్లో కూడా మీరు ఎప్పుడైతే దేవుని ప్రేమించి దేవుని రాజ్యాన్ని వెతికి దేవుని కోసం మీరు డెడికేట్ అయ్యి బ్రతుకుతుంటారో ప్రతి ఒక్కటి అది సాధ్యమైంది కాదు. MCH రావటము అనేది వేలాది మంది డాక్టర్లు ఉంటే కొంతమందికి మాత్రమే వస్తుంది, కొంతమందికి మాత్రమే. 1,00,000లో ఒక్కడికి వస్తుంది తెలియదు. అలాంటి డిగ్రీ అది నేను చదివి సాధించింది కదా, దేవుడు ఇచ్చింది అది. అలాగనే మీ జీవితంలో అంటే అదొక ఎగ్జాంపుల్. అలాగనే మీ జీవితంలో మీ అవసరతలు ఏమైతున్నాయో, మీ అవసరతలు ఏమైనాయి? ఆరోగ్యం మీ అవసరతమా? దేవుని వెంటాడండి. ఏదన్నా వేరే అవసరత ఉందా? చదువు ఉందా? పెళ్ళి ఉందా? పిల్లలు ఉన్నారా? పిల్లల్ని సెటిల్ చేయాలా? ఉద్యోగం కావాలా? దేవుని వెంటాడండి. దేవుడు చాలా గొప్పవాడు. దేవుడు మీ అవసరతలన్నీ కూడా ఆయన ఉచిత కృపను బట్టి దేవుడు మీ అవసరతలన్నీ కూడా చక్కగా మీకు అనుగ్రహిస్తాడు. సో ఇప్పుడు దేవుడు ఏమన్నాడు? దేవుడిని చక్కగా మనము
మనం ఫలించాలంటే దేవుణ్ణి మనము పట్టుకొని ముందుకు సాగాలి, దేవుణ్ణి ప్రేమించాలి, మన ఆత్మతోని, మన శక్తితోని, మన పూర్ణ మనసుతోని దేవుణ్ణి ప్రేమించాలి. ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఒక విశ్వాసికి ప్రేమ ఎప్పుడు వస్తుంది అంటే, ఇక్కడ స్టేజెస్ రాశాడు. నేను విశ్వాసిని అయ్యాను, బాప్తిసం తీసుకోను అనగానే ప్రేమ అందరి మీద పుట్టదు. నేను సాయం చేయాలని అందరి మీద పుట్టదు. చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, చాలా టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. స్టేజ్ బై స్టేజ్ దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. మొదట ఏమైందంట? పూర్ణ జాగ్రత్త కలవారై మీ విశ్వాసమందు సద్గుణమును, జ్ఞానమును, ఆశా నిగ్రహమును, సహనమును, భక్తిని, సహోదర ప్రేమయు, దయను అమర్చుకునుడి. ఎప్పుడు వచ్చింది ప్రేమ? లాస్ట్ వచ్చింది. సహోదర ప్రేమ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ వచ్చింది. ఇక్కడ మరొకటి చదువుతున్నాం. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు, ఎవరు చేయాలంట? మీ మట్టుకు మీరు చేయాలా అంటే మీరు ఒక ఎఫర్ట్ పెట్టాలా. నేను బాప్తిజం తీసుకున్నాను, నేను విశ్వాసి అయిపోయాను, నేను బాగానే ఉంటాను, దేవుడు నాకు అందించేస్తానంటే సరిపోదు. మీ మట్టుకు మీరు చెయ్యాలా. దేవుడు చెప్తున్న ఆజ్ఞది చెయ్యాలా, కష్టపడాలా, దేవుళ్ళో ఉండాలా, మీరు చేస్తూ ఉండాలా. ఏదో క్యాజువల్గా బాప్టిజం తీసుకోవడానికి కూర్చున్నాను, మళ్ళీ గుడికి వెళ్తాను, వస్తానంటే కుదరదు. చేయాలా. ఏమేమి చేయాలంట? ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై. జాగ్రత్త ఎందుకు కలిగి ఉండాలా? ఎలాంటి జాగ్రత్త కలిగి ఉండాలని చెప్పాడు దేవుడు? పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలంట. పూర్ణ జాగ్రత్త. ఎందుకని? ఒక విశ్వాసి పూర్ణ జాగ్రత్త కలగపోతే ఏమైపోతాడు? పడిపోతాడు. సాతాను పని ఏంటి? విశ్వాసులని పడగొట్టడమే సాతాను పని. అది వేరే వాళ్ళని, బయట ఉన్న వాళ్ళని, తాగి ఎగిరే వాళ్ళని, వేరే మాటల్ని, వేరే ఆచారాలను పట్టించుకోదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ దాని వారే. సాతాను పని ఏంటి? విశ్వాసాన్ని పడగొట్టడమే సాతాను పని. అందుకని ఏం చెప్పాడు? మీకై మీరు ఏం చేయాలా? పూర్ణ జాగ్రత్త. అంటే కవచము. నేను దాని గురించి మాట్లాడాను, మీకు అందరూ తెలిసి ఉంటుంది. కవచం ధరించి ఉండటం, దేవుని దగ్గర జాగ్రత్తగా ఉండటం అనేది. సో మీకై మీరు జాగ్రత్తగా పడి పూర్ణ జాగ్రత్త వారై ఏముంటారంట? మీ విశ్వాసమందు సద్గుణమును. విశ్వాసం అంటే ఏంటి? ఒక నమ్మకము. ఏంటి మన నమ్మకము? ఒక్కసారి రిపీట్ చేస్తా. ఏంటి మన నమ్మకం అనేది? యెహోవా తండ్రి, యేసయ్య, పరిశుద్ధాత్మ ముగ్గురు ఉన్నారు. త్రిత్వం ఇది. కానీ యెహోవా తండ్రి దేవుడు, ఈ దేవుడి దగ్గరికి మనం వెళ్ళాలంటే యేసయ్య ద్వారా వెళ్ళాలి. ఇది మన విశ్వాసం. ఓకేనా? మరి పరిశుద్ధాత్మ ఏంటి? పరిశుద్ధాత్మ కొన్నిసార్లు దేవుని ఆత్మ రాసి ఉంటుంది. అంటే దిస్ ఇస్ అగైన్ గెటింగ్ ఇన్ టు త్రిత్వం. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దట్. యేసే ఆత్మ అని కూడా రాసి ఉంటుంది కొన్ని చోట్ల. కానీ ఏంటంటే ఒకటి గుర్తుంచుకోవాలా, అది మన ఆదరణకర్త. యేసే వెళ్ళిపోయినాక మన కోసము దేవుని ఆత్మ ఇక్కడికి వచ్చి ఆదరణకర్త. దేవుడు ఎవరై ఉన్నాడు? ఆత్మ అయి ఉన్నాడు. దేవుడు శక్తివంత అయి ఉన్నాడు. ఆయన ఆత్మ అక్కడ కూర్చుని ఉంటే ఒక్కసారి ఆలోచించండి. పరలోకమందు ఆ దేవుడు ఆత్మగా కూర్చుని ఉంటే, ఆయన కుడి చేతి వైపు యేసయ్య కూర్చుని ఉంటే, యేసయ్య ఎవరు? వాక్యమైన దేవుడు. ఎవరు వాక్యము? యెహోవా తండ్రి వాక్యము. ఆయన అర్థమైందా? వాక్యమైన దేవుడు కుడి చేతి వైపు కూర్చుంటే, ఆత్మ అంటే దేవుని ఆత్మను అక్కడ నుంచి పంపించాడు. అది పరిశుద్ధాత్మ. అది ఇప్పుడు మనందరి మధ్యన ఉండి మనం ప్రార్థన చేయటం కానీ, మనం అర్థం చేసుకోవటం కానీ సాయం చేసేది పరిశుద్ధాత్మ. ఆ దేవుని దగ్గరికి వెళ్ళాలా, రక్షణ పొందాలంటే యేసయ్యని నమ్మి, యేసయ్యని ఒప్పుకునేది దేని బట్టి? పరిశుద్ధాత్మ బట్టి. మనం యేసయ్యని ఒప్పుకుని ఆయన రక్తాన్ని బట్టి మనం రక్షణ పొంది ఆ దేవుని దగ్గరికి వెళ్తాం. ఇది మన విశ్వాసము. రైటా? ఒక్కసారి మీ విశ్వాసం కావాలని చెప్పారు. సో దట్ ఇట్ విల్ బి క్లియర్ ఫర్ టు ఎవ్రీబడి. సో ఈ విశ్వాసం, మీరందరూ ఆ విశ్వాసులు, మీరు ఏం చేయాలంటే ఈ విశ్వాసము రాగానే సరిపోదు. నెక్స్ట్ ఏం చేయమన్నాడు? విశ్వాసం వచ్చేసినాక సద్గుణము అంటే ఏంటి? మంచి గుణం. సద్గుణము. ఈ 2-3 పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. another 5 minutes వచ్చి. సద్గుణము అంటే ఇంగ్లీష్లో గుడ్నెస్. ఇంగ్లీష్లో గుడ్నెస్ అంటుంది. అంటే ఒకసారి నువ్వు విశ్వాసివి అన్నాక నువ్వు చేసే ప్రతిదీ మంచి అయి ఉండాలా. ఇట్ హ్యాస్ టు బి గుడ్. నీ మాట మంచిదై ఉండాలా. నీ ఆలోచన
ఎవరు తెలియదు, కానీ నీకు నీ దేవుడు తెలుసు కదా. నీ ఆలోచన, నీ హృదయ ఆలోచనలు, నువ్వు చేసే ప్రతి పని మంచిది అయి ఉండాలా. నీ చేతులు చేసే ప్రతి పని, నీ చేతులు చేస్తాయా పనులు, మంచి పని చేసి ఉండాలా. నువ్వు నడుస్తుంటావు కదా, మంచి నడక అయి ఉండాలా. నీ మాటలు కానీ, నీ చేతలు కానీ, నీ హృదయం కానీ ప్రతిదీ మంచిదై ఉండాలి. ఇది ఎవరు చేయాలంట? మనకై మనము చేయాలా. జాగ్రత్త పడి సాతాను వాళ్ళు నేను చేయకూడదని ఒక విశ్వాసం ఏం చేయాలంట? మంచి పనులు చేయాలా, సత్గుణము కలిగి బ్రతకాల. ఒకవేళ ఆ విశ్వాసి ఎప్పుడైతే కష్టము, ఇనిషియల్ డేస్ మొట్టమొదటిసారి మనం విశ్వాసంకి వచ్చినప్పుడు వెంటనే అన్ని మంచి చేయలేము. కొన్నిసార్లు కొన్ని తప్పులు జరుగుతుంటాయి, కొన్నిసార్లు గొప్పగా అబద్ధాలు చెప్పేస్తాము. అబద్ధం మంచిది కాదు, అర్థమైందా? అరే క్లాస్కి ఎందుకు లేట్ వచ్చామంటే ఏదో చెప్పేస్తాం, ఉద్యోగంలో ఇంటికి ఎందుకు వచ్చామంటే ఏదో చెప్పేస్తాం, ఇంటికి డాడీ ఇది ఎందుకు తీసుకురాలేదంటే ఇంకోటి ఏదో చెప్పేస్తాం. ఇవన్నీ జరుగుతుంటాయి. అవన్నీ ఇనిషియల్ డేస్. కానీ నువ్వు ఎఫర్ట్ పెట్టి నీకై నువ్వు కష్టపడితే మంచితనం అనేది నీలో వచ్చేస్తుంది. మంచితనం అయినాక ఏం చేయమన్నాడు ఆయన? నీ విశ్వాసం ముందు సద్గుణం ఉండాలా, సద్గుణం ముందు జ్ఞానమును ఉంచాలా. మొదట విశ్వాసం వచ్చేసింది. జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? బైబిల్ నుంచి జ్ఞానం వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది జ్ఞానము? లోక జ్ఞానమా? లోక జ్ఞానం మంచిదా? బైబిల్ నుంచి వచ్చే జ్ఞానం. అంటే నువ్వు విశ్వాసం అయిపోయినా నీకు మొత్తం బైబిల్ తెలుస్తుందా? ఎంతమంది అన్నారు నేను విశ్వాసం అంటే నాకు మొత్తం బైబిల్ తెలుసు అని? ఎంతమంది అనగలరు? ఏమో అనలేరు. ఎందుకంటే బైబిల్ అందరూ తెలియదు. దీనిలో ఉన్న మర్మాలు ఎవరికి అర్థం కాదు. కొంతమందికి అర్థమవుతూ ఉంటుంది. చదివింది మళ్ళీ చదువుతుంటే ఇంకో రకంగా అర్థమవుతుంది, మళ్ళీ ఇంకో చదివితే ఇంకో రకంగా అర్థమవుతుంది. నాకు తెలుసు బైబిల్ అలా అంటే కుదరదు. దాని జ్ఞానం అంత ఎక్కువ. మీకు అర్థమవుతుందా? సో ముందు విశ్వాసానికి రావాలా, తర్వాత సద్గుణం అంటే మంచి పనులు చేస్తాం మొదలు చేస్తే, ఆ తర్వాత ఏం చేయాలంటే కూర్చుని బైబిల్ చదువుతానంట. ఆసక్తి అదే పుడుతుంది. నువ్వు విశ్వాసం కదా, నేను చదవాలి, నేను తెలుసుకోవాలి, దేవుడి గురించి తెలియాలా, దేవుడు రాజ్యం ఏంటి, దేవుడు ఏమంటున్నాడు, ఏమేమి ఆజ్ఞలు ఇచ్చాడు, చదువుతున్నారు జ్ఞానం పెంచుకుంటూ ఉండాలా. పొద్దున్న ఏమైనా అందరూ ఏం చేస్తారు? టీవీ పట్టుకొని న్యూస్ పేపర్ చదువుతుంటారు. అది ఎంతవరకు కరెక్ట్? న్యూస్ పేపర్లో ఉన్నది జ్ఞానమా? కాదు. లోకంలో ఏం జరుగుతుందనేది న్యూస్ పేపర్లో ఉంటుంది. న్యూస్ పేపర్ చదవకపోతే వాళ్ళకి ఏదో ఫీలింగ్ అనమాట. అరే ఈరోజు న్యూస్ పేపర్ చదవలేదే, నేను న్యూస్ పేపర్ చదవలేదే, న్యూస్ మిస్ అయిపోయినాయి. ఈ మధ్య ఇది సెల్ ఫోన్స్ కూడా వచ్చినాయి కదా, న్యూస్ చదువుతూ ఉంటారు, అనవసరమైన వీడియోలు చూస్తూ ఉంటారు. నిజానికి చెప్పండి, ఆయన మంచి పని చేయమన్నాడు, దేవుడిలో ఉండమన్నాడు. ఎన్నిసార్లు మనం వీడియో చూసినప్పుడు అది మంచి వీడియోలు, మన కళ్ళు ఎన్నిసార్లు మంచి చూస్తున్నాయి, మన చెవులు ఎన్నిసార్లు మంచి వింటున్నాయి. వాళ్ళు అక్కడ మంచి లేదనుకోండి, ఎందుకని అక్కడ మంచి ఉంటారు? వాళ్ళ మంచి కనిపించట్లేదు. వీడియోలో ఒక చెడ్డ వీడియో వచ్చింది, ఎందుకని చూస్తున్నారు? మంచి కదా దేవుడు చేయమని ఒక విశ్వాసం చేయాల్సింది ఏంటి? మంచే కదా. ఇంటి పక్కన వాళ్ళు ఏదో అంటున్నారు, గబ్బుకున్నారే మాట, ఎలాంటి మాట వస్తుంది మనకి? మంచి మాట వస్తుంది. దీవిస్తామా? దేవుడు నేను దీవించుగా కాంగ్రెస్ వచ్చేస్తామా? ఏమేమన్నా ఒక విశ్వాసమే అది ఆటోమేటిక్గా రాదు. ఎందుకంటే మన నైజము, మనలో ఉన్న గతం ఎలాంటిదంటే ఆటోమేటిక్గా రాదు. మనం ప్రయత్నం చేయమన్నాడు. అందుకనే దేవుడు మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తే అప్పుడు మంచి వస్తుంది. సద్గుణం ముందు ఏమైపోతుందంట? చదువుతుండాలి. వాటిని చదువుతూ నాలెడ్జ్ జ్ఞానాన్ని మనము పెంచుకోవాలి. ఒకవేళ నేను చదువుతూ ఉన్నాను, కొంతకాలం అయిపోయింది, బైబిల్ ఆదికాండం నుంచి రెవల్యూషన్స్ వరకు చదువుతూనే ఉన్నాను, జ్ఞానం వచ్చేస్తుంది, నాలో మంచితనం ఉంది, నాకు ఎలానో విశ్వాసం ఉంది, దేవుల్లో నేను బ్రతుకుతున్నా. ఆ తర్వాత ఏమవుతుంది? ఏమన్నాడు ఆ తర్వాత? జ్ఞానమందు ఆశా నిగ్రహము. ఒక నిమిషం ఉంటుంది. ఏం చేస్తుంది తెలుసా? సాతాను నేను కూర్చున్నాను, బైబిల్ చదువుతున్నాను రెగ్యులర్లీ, సడన్గా ఏం చేస్తుందంటే, అరే T20 ఫైనల్ ఓవర్ ఉంది, లేకపోతే T20 అంటే ఎంతమంది తెలియదు తెలుసు అందరికీ. క్రికెట్ మ్యాచ్ ఈ మధ్య T20లో, ఈ మధ్య లేటెస్ట్ T10 కూడా వచ్చేసింది. టెస్ట్ మ్యాచ్, వన్డే మ్యాచ్, T20 మ్యాచ్ ఇవన్నీ ఉన్నాయి. టీవీలో మ్యాచ్ వస్తుంది, లేదా టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది. అరే లాస్ట్ టైం వాడు కరెక్ట్ మూమెంట్కి టక్కన ఆపేసి నెక్స్ట్ ఎపిసోడ్ అంటాడు వాడు. అదేంటో మరి వింతగా, అది కంప్లీట్ కాదు. ఆ సీన్ ఆపేసి నెక్స్ట్ ఎపిసోడ్ అనేస్తారు. ఇప్పుడు ఆ టైం అయిపోతూ ఉంటుంది, అది చూడాలా. మీకు అర్థమవుతుందా? ఆశా నిగ్రహము. నువ్వు బైబిల్ చదువుతూ కూర్చుంటే టైం చూస్తూ ఉంటావు. 7 గంటలైందా, 7:10 అయిందా, 7:10కి సీరియల్ స్టార్ట్ అవుతుంది, న్యూస్ వస్తుంది.
ఆశా నిగ్రహము. ఇదే కాదు, ఇంకా బోల్డ్ ఉంటాయి. ఆశలు బోల్డ్ ఉంటాయి కదా. నేను ఊరికే చెప్తున్నాను, టీవీ సీరియల్ మీరందరూ అట్లాంటి వారు కాదు నాకు తెలుసు, కానీ ఊరికి అర్థం అవ్వాలని మనం చెప్తున్నాను. మీరందరూ అలాంటి పనులు చేయరు. అయితే ఆశా నిగ్రహము, ఆశించకూడదు. ఆ నిగ్రహం అంటే యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్. సో ఎప్పుడు ఆశా నిగ్రహం వస్తుంది? ఒక విశ్వాసి మంచితనం చేస్తా మొదలేసి బైబుల్ చదువుతూ జ్ఞానం పెంచుకుంటుంటే అప్పుడు సాతాను అటాక్ చేస్తూ ఉంటుంది, గుర్తు చేస్తూ ఉంటుంది. అరే బైబుల్ ఏం చదువుతున్నావు, అక్కడ బయట ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు, ఎల్లు ఆడాలా, లేదా అక్కడ హోటల్కి వెళ్ళి జర ఇరానీ చాయ్ తాగేసి కూర్చోవాలా, అడ్డ వేయాలి అక్కడ, లేకపోతే ఇక్కడ సీరియల్ స్టార్ట్ అవుతుంది, లేదా ఇంకోటి ఏదో జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ లేదా క్రికెట్ మ్యాచ్ వస్తుంది, బైబుల్ తర్వాత చదువుకోవచ్చు, బైబుల్ జర టీవీ ఆన్ చేసి కూర్చో, అలా అయిపోయినాక 10 నిమిషాలు కదా మంచి బైబుల్కి 10 నిమిషాలు బైబుల్కి వస్తామా? మీకు అర్థమైందా? ఎప్పుడు సాతాను పొడుస్తూ ఉంటుంది అనేది, నువ్వు బైబుల్ చదువుతున్నప్పుడు సాతాను పొడుస్తూ ఉంటుంది, నువ్వు జ్ఞానం పెంచుకుంటున్నప్పుడు సాతాను పొడుస్తూ ఉంటుంది. సో ఆశా నిగ్రహము. సో జ్ఞానం అందు ఏం చేయాలంట? ఆశా నిగ్రహము, సహనమును, భక్తిని. ఇక్కడ భక్తి అంటే విశ్వాసం వేరే, భక్తి వేరే. క్లారిఫై చేస్తాను మీకు. విశ్వాసం అంటే మన విశ్వాసం చెప్పాను, యేసయ్య, యెహోవా తండ్రి, పరిశుద్ధాత్మది మన విశ్వాసం. భక్తి అంటే ఏంటంటే దేవుని పోలి ఉండటాన్ని భక్తి పరులు అంటారు. భక్తి పరులు అనగానే భక్తి అంటే ఇంగ్లీష్ ఎట్లుంటుందంటే గాడ్లీనెస్, దేవుని పోలి ఉండటం. అప్పుడు వస్తుందంట దేవుని పోలికలు అనేవి మనకి కొన్ని కలుగుతుంటాయి అంట. ఎప్పుడు ఆశా నిగ్రహం ఉండి తర్వాత ఏముండాలంట? భక్తికి ముందు ఏముండాలమ్మా? సహనము అంటే పర్సీవరెన్స్. ఇంగ్లీష్లో దాన్ని పర్సీవరెన్స్ అంటారు. అంటే ఏంటంటే నేను కూర్చొని చదవాలా, ఒక గంటలు 5 గంటలు చదవాలంటే 5 గంటలు చదవాలా, సహనంతో కూర్చొని చేయాలి. పర్సీవరెన్స్. ఇప్పుడు అర్థమైందా? ఆశా నిగ్రహం తర్వాత పర్సీవరెన్స్ అంటే సహనము కలిగి ఉండగా అప్పుడు దేవుని పోలికలు మనలో కనిపిస్తూ ఉంటాయంట. దేవుని పోలికలు కనిపిస్తూ ఉంటాయంట. అది భక్తి. మీకు అర్థమైందా? విశ్వాసం కాదు, విశ్వాసము వేరే, భక్తిగా ఉండటము వేరే. భక్తిగా ఉండటం అంటే ప్రతి విశ్వాసి భక్తిగా ఉండలేడు. భక్తిగా ఉండాలంటే వేరే స్టేజెస్. అంటే దేవుని పోల్చి ఉండాలా. ఆ స్టేజ్కి వచ్చినాక భక్తి అందు ఆ స్టేజ్కి వచ్చినాక అప్పుడు సహోదర ప్రేమ. మీకు అర్థమైనా ఎప్పుడు ప్రేమ వస్తుందని? అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి? ప్రేమ. నేను విశ్వాసం అంటే నాకు ప్రేమ వచ్చేసింది అని మనం అనుకోకూడదు. ఇవన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైతే బైబుల్ చదువుతుంటామో, ఎప్పుడైతే మంచి పనులు చేస్తుంటామో, పొరపాటున కూడా నాలుకని, ఈ నోటిని, ఈ చెవుల్ని చెడువాటికి వినకుండా ఉంటామో, పక్కన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు జనాలు. దూరం వెళ్ళిపోవాలి. ఎందుకని అది మన చెవులకి వెళ్ళాలా? దూరం తొలగిపోవాలా? తిరిగి మనం మాట్లాడకూడదు. ఇవన్నీ చేసుకుని ముందుగా నిదానంగా ఎప్పుడైతే వస్తామో అప్పుడు సహోదర ప్రేమ కలుగుతుంది. ఆ సహోదర ప్రేమ ఎప్పుడు కలుగుతుందో అప్పుడు దేవుని రాజ్యం వస్తుంది. మీకు అర్థమైందా? అప్పుడు ఒకరికి మనం సాయపడగలము. ఎంతమంది గొప్పగా సాయపడతారు ఒకరికొకరు? ఒక బ్రదర్ ఉన్నాడు, అర్జెంట్గా మనకి ఏమైనా అవసరం, అందరూ సాయపడతారా? అందరూ సాయపడరు, కొంతమంది సాయపడతారు. ఎందుకని? వాళ్ళకి సహోదర ప్రేమ వచ్చింది కాబట్టి వాళ్ళు సాయపడతారు. ఎవరికైతే సహోదర ప్రేమ ఉండదో వాళ్ళు సాయపడరు. సో నేను ఏం చెప్పానంటే విశ్వాసులు అయిపోయారు మేము, దేవుళ్ళు ఉన్నాము మేము, అయిపోయింది, దట్ ఈస్ ద ఎండ్ అంటే సరిపోదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవాలా, సంపూర్ణంగా మిమ్మల్ని మేము కాపాడుకోవాలా. రెండోది మీ తరఫు నుంచి మీరు ఎఫర్ట్ పెట్టాలా, ఏదైనా చేయడానికి ప్రయత్నం చేస్తుండాలా. ఒకటి తర్వాత ఒకటి, ఒక మెట్టు తర్వాత ఒకటి. మంచితనము, తర్వాత జ్ఞానము, బైబిల్ చదవటము, ఆ తర్వాత ఆశా నిగ్రహము, ఆ తర్వాత ఇంకొకటి, ఆ తర్వాత లాస్ట్లో వచ్చేది సహోదర ప్రేమ. ఈ ప్రేమని ఎప్పుడైతే ఈ ప్రేమను పట్టుకుని మీరు అందరినీ ఒకరినొకరు ప్రేమించుకుంటారో, దేవుని ప్రేమను ఎప్పుడు చూపిస్తారో ఆటోమేటిక్గా మీరందరూ దేవుళ్ళు ఫలిస్తారు. ప్రతి ఒక్కటి మీ కోరిక ఏమై ఉందో దేవుడు సఫలీకరంగా చేసి ఫలించువారులాగా ఈ చెట్టుని, ఈ చర్చని ఫలించే వృక్షంలాగా తీర్చిదిద్దుతారని చెప్తున్నాను. కళ్ళు మూసుకోండి. మా తండ్రి ప్రార్థన చేసుకున్నామమ్మా, అందరూ కళ్ళు మూసుకోండి. దేవా మీకు వేలాది కోట్లాది స్తుతి స్తోత్రం ప్రభు. ఈ దినమునైనా మీరు